వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. ప్రతి పార్టీలో కార్యకర్తలుంటారు. పార్టీ పిలుపునిస్తే రాత్రి పగలు పార్టీ కోసమే పనిచేస్తుంటారు. అయితే అలాంటి కార్యకర్తల బాగు కోసం ఏ ఒక్క పార్టీ అయినా ఆలోచించిందా అని అడిగితే వచ్చే సమాధానం మొదటి పేరు తెలుగుదేశం పార్టీ అని ఉంటుంది. బహుశా ఆ సమాధానంలోనే ఈ ఒక్క పేరే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనికి కారణం ఒక యువ నేత. రాజకీయ నేతల్లో చాలా మంది ముందుగా తన కోసం తన వైపు నుంచి ఆలోచిస్తారు. కానీ ఈ యువనేత ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు. ఆయనే నారా లోకేష్. రాజకీయాల గురించి అవగాహన చేసుకునే క్రమంలో ఆయన మొదటగా కార్యకర్తల గురించి ఆలోచిస్తారు. ఏ స్వార్థం లేకుండా, ఏ ఫలితం ఆలోచించకుండా, కేవలం పార్టీ మీద, ఆ పార్టీ నాయకత్వం మీద ఉన్న అభిమానంతో తమ సొంత కుటుంబాలను, కుటుంబ బాధ్యతలను పక్కనబెట్టి వచ్చి పనిచేస్తారు కార్యకర్తలు. ఇలాంటి సమయంలో ఆ కుటుంబం గురించి, వారి కష్టాల గురించి పట్టించుకునేదెవరు? ఒకవేళ ఆ కార్యకర్తకు ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి దిక్కెవరు? ఇలా ఆలోచించి కొన్ని ప్రతిపాదనలను, ప్రణాళికలను చేసుకున్నారు నారా లోకేష్. వాటిని పరిశీలించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇంప్రెస్ అయ్యారు. 2014 మహానాడు టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్ కు అప్పగిస్తున్నామని మహానాడు వేదికపై ప్రకటించారు చంద్రబాబు గారు. అప్పటికప్పుడే టీడీపీకి ప్రాణం పెట్టే కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి, వారి సంక్షేమం కోసం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కార్యకర్తల కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ అండగా నిలిచి ఉంటోంది. ఇక లోకేష్ గారు మరొక అద్భుతమైన ఆలోచన కార్యకర్తల ప్రమాద బీమా పథకం. కార్యకర్త ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా కొంత అండగా నిలబడేందుకు బీమా సొమ్మును అందించే ఈ పథకం నిజంగా కార్యకర్తల పాలిట దైవం. కేవలం 100 రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందించింది తెలుగుదేశం. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5,164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 103,28 లక్షల రూపాయలు అందించారు. నారా లోకేష్ గారు స్వయంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పి, నేను అండగా ఉన్నాను అనే భరోసా కలగజేసి బీమా సొమ్ము, చెక్కులను తన చేత్తో ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాదంలో మరణించిన వారికే కాదు, సహజంగా మరణించిన 4,874 మంది కుటుంబాలకు కూడా 18 కోట్ల సాయం అందించారు. కార్యకర్తల కుటుంబాల్లోని 1,670 మంది విద్యార్థుల చదువుకు సుమారు 2,35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. విదేశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు, చదువుకోవాలనుకునే వారికి కలిపి సుమారు 180 మందికి అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు. పార్టీ స్కిల్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ విభాగం ద్వారా 1987 మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించారు. వారిలో 870 మందికి అందరికీ అందుబాటులో ఉంటారు. దట్ ఈస్ లోకేష్. ఢిల్లీ వేదికగా ప్రప్రథమ ఖోఖో ప్రపంచ కప్ టోర్నమెంటుకు దేశ రాజధాని న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 13 నుంచి 19 వరకు జరిగే పోటీలను ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో నిర్వహిస్తారు. 24 దేశాలు పాల్గొనున్న ఈ టోర్నీలో మెన్స్, ఉమెన్స్ విభాగాలలో మ్యాచ్లు జరగనున్నాయి. తేజాస్, తారా మస్కట్లతో లోగో నమూనా పాటు మెన్స్ కప్ ట్రోఫీని నిర్వాహకులు ఆవిష్కరించారు. గుజరాత్లోని గోరఖ్పూర్ కుషీనగర్ హైవేపై శుక్రవారం ఊహించని ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్పై వేగంగా దూసుకొచ్చారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టారు. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. వీరిని మరో బైకర్ ఢీకొట్టి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో 3కి గాయాలయ్యాయి. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం వీడియో నెట్టంట వైరల్ అవుతోంది. రాత్రి సమయంలో హైదరాబాద్ అందాలను వైమానిక దళం ఇలా దృశ్యాలను చిత్రీకరించి వీక్షించేందుకు విడుదల చేశారు. మీరు ఆస్వాదించండి. Good evening, ladies and gentlemen. This is your captain speaking. Check your windows. Is this Dubai or what?
Nah, it's better. Welcome to the high-tech city of Hyderabad, where coding is the second language. To all the software engineers and professionals on board, if you're stuck on a late-night call, just hit mute, grab a coffee, and let your manager think you're still coding. Sorry folks, we've been delayed by 15 minutes because my co-pilot, Mr. Anvesh Patel, was too busy recording a video of this view and not helping me land safely. Welcome to Hyderabad. Enjoy the Irani chai and Osmania biscuits. Thank you. హ్యూమన్ మొటానిమో వైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని హెల్త్ ఏజెన్సీ DHS తెలిపింది. కొత్తగా పుట్టుకువచ్చిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ తో చైనా ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వస్తున్న వార్తలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. చైనాలో కొత్త వైరస్ విషయంపై అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. మరోవైపు భారత హెల్త్ ఏజెన్సీ DHS స్పందించింది. ప్రస్తుతం హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని DHS విజ్ఞప్తి చేసింది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ HMPV వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తాయని, దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. వైరస్ తీవ్రమైతే న్యూమోనియా లాంటి సమస్యలకు దారితీస్తుంది. 3 లేదా 6 రోజుల వరకు లక్షణాలు ఉంటాయని, ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరు వ్యవధిలో ఉంటాయని, కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ ఈజీగా సోకుతుందని, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేట్ PAగా పనిచేస్తున్న సందు జగదీష్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగ్లు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని జగదీష్ పై తొలి నుంచి ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉంటుందంటూ తెదేపా శ్రేణులు అనితను వివిధ పనులపై కలిసేందుకు వచ్చిన వారు జగదీష్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్ గత 10 ఏళ్లుగా అనిత వద్ద ప్రైవేట్ PAగా పనిచేస్తుండడం, కూటమి ప్రభుత్వంలో ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ను PAగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత జగదీష్ను PAగా తొలగించారు. ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగానే వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్, జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.